అమ్మా తల్లే, నీ సల్లని చూపులతో లైపిట్ట 3 బ్రేకులు 6 బైకుల కింద నడిచిపోవాలి అంతే. ఏందైనా మళ్ళీ బండి పూజ? అమ్మ మళ్ళీ కరుణించింది. నా డ్యూటీ నేను చేశాను, మీ డ్యూటీ మీరు చేయండి. అలాగే. బాబాయ్ మనది ఎప్పుడు మిస్ కాలే. గల 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 గల్. అబ్బో భలే తిప్పిందిగా. చేసాచినోడా ఎరా గాలిగా ఏం బండి ఎత్తావు? టీవీఎస్ 50 సూపర్ కండిషన్. వచ్చేస్తున్నాను, ఓ 2000 రెడీ చేసుకో. 1000 రెడీ చేసుకోవడానికి అదేం బుల్లెట్ ఏంట్రా? బుల్లెట్ కాదు కానీ బాబాయ్, హీరో ఉన్నా ఉంది. నీకు ఓకేగా? అయితే ఒక 5000 రెడీ చేసుకో. బండి పూజ చేయి. చైతి కొత్త బండి ఇప్పుడే కొన్నాను, సెకండ్ హ్యాండేలే. అబ్బో డిటిఎస్ సౌండ్ సిరిగిందిగా. ఏంటి పాలా? అవునా నాయ్? దేవస్థానం ఏనుగులా ఉన్నావు. నీకు నేను అన్నానంటరా. నిమ్మకాయలు కట్టుకుని కొబ్బరికాయ కొట్టుకో. పంతులు గారు నా బండి కూడా పూజ చేయండి. నేను చేస్తాను కదా తమ్ముడు, పట్టుకో. గేదల దిష్టి, దున్నల దిష్టి, పాల దిష్టి, పెరుగు దిష్టి అన్ని తగలాలి. అమ్మా తల్లే, ఈ దెబ్బతో జాతకం మారిపోవాలి. గుండెల మీద గుద్దిందిగా. అదేం బండి నాయ్? కత్తర్లో హెత్తరని కొత్త బండి, జపాన్ కంపెనీ. మనకు దొరుకుద్దా నాయ్? ఉద్దిలో దొరుకుతుందా? అమ్మకు బాగా దండం పెట్టుకో, మొక్కుకో. కత్తర్లో హెత్తరు కావాలి, మొక్కుకో. రాష్ట్రంగా పడు. అన్నాయ్ అన్నాయ్ అన్నాయ్. యాగంటికి వెళ్ళాలి. ఏంటి పెద్దనా పోతున్నావా? లేకపోతే పొద్దున్న ఇంత శాతంలో ఉన్నావా? ఎస్, వాట్ ఆర్ యువర్ వాంట్స్? యు మైండ్ టెలింగ్ మీ ద వే టు యాగంటి? తెలుగు వచ్చా? తెలుగు వచ్చిన వాళ్ళతో మన ఇంగ్లీష్లో మాట్లాడాలి. యాగంటికి వెళ్ళాలి. ఆడేం పని? నాకెందుకులే. ఇప్పుడు యాగంట అంటే సరాసరి అట్ట పోయి ఆ తర్వాత అట్ట తిరిగి ఆ తర్వాత అబ్బో చెప్పడం చాలా కష్టంలే. నేనంటే పోతానా? పద. పెద్దనా ఈ యాగంటికి ఇట్టెళ్ళాలి. ఇటు అన్నావేంటి? అటు కదా. ఇదిగో అటు కాదు, ఇటు చూపెట్టాను. ఏపీ 9 హైదరాబాదు. బండి ఎంత? 20 లక్షలు. 20 లక్షలా? కారే కొనుక్కొచ్చుకే. బాసు పాలు పోసి వచ్చేస్తానే. బీరు కొడితే గుడ్డు ఫ్రీ, పాలు కొంటే బిందు ఫ్రీ. 1 2 3 4 5 6. కంగారు పడుకో, 300 2 సార్లు లెక్కెట్ట. ఓయ్ తాత, ఈ ఊర్లో ఉన్నావేంటి? మాది ఊరేగా. తెలుసు గాని ఇది యాగంటేగా? యాగంటే కాదుగా. అయిపోయాను. మరి యాగంటి కట్టాలలో చెప్పవా? ఇటే సరీకి చాలా దూరం పోవాలిగా. కరా థమ్స్అప్ కావాలా? లిఫ్ట్ కావాలి. ఎక్కిచ్చా. ఇదోటి చేయాలంటే కాళ్ళ మీద వేసుకో. వేసుకుంటాలే. కూర్చున్నారా? గట్టిగా పెట్టుకోండి. పోనీ. ఎలా ఏం చదువుతున్నారా? నేను 2 ఇది 4 ఆడ 5. మరి నువ్వేం చదువుకున్నావు? మనమేం చదువు గోచి చదువుకునుంటే అలా కొనుక్కుని బండి మీద తిరిగి వాళ్ళం. లేదు కాబట్టి ఇలా కొట్టే. ఏంటలా చూస్తున్నావు? నా ఫ్రెండ్ కూడా బాబు. బాసు 1 మినిట్. రేపుడా యాగంటి గిట్టాలరా? ఇటే ఆ తాటి తోపులు దాటాక రైట్కి వెళ్ళాలి. థాంక్స్. బాగా చదువుకో. అలాగే. దగ్గరికి వచ్చాం. ఆ తాటి తోపుల కాడి నుంచి అడం తిరగాలి. ఒరేయ్ రైట్ రా. రైట్. రైట్ అంటే కుడిరా. ఇదే యాగంటే. అదిగో ఆంటీ. యాడికెళ్ళాలి? పూర్ణచంద్రరావు గారింటికి. అకాయ్ పూర్ణ గడియలు ఎక్కడా? ఏం అడుగుతుండావు?
పూర్ణచంద్రరావు గారింటి. అదే పూర్ణగడి ఇల్లు. శనిగారు పోడా కండ్లు నొక్కుపోతారా చూడక్క మన పూర్ణయ్య బాబుని ఆడి ఈడంటున్నాడు. ఈండోరు బడా పూర్ణయ్య బాబుది ఇల్లు కాదు పిల్లలుండే బడి ఆడనే ఉంటాడు ఎట్నే సరి సమానంగా పోండి సచ్చినోడని నీ! ఓర్ని మొహాన్ని ఇక్కడ పూర్ణగాడు వద్దులే, నువ్వు అడుక్కో. జానకిని కలవాలి. జానకమ్మ ఆమె వెళ్ళిపోయింది కదా సారు. ఎక్కడికి వెళ్ళింది? నాకేం తెలుస్తుంది సారు, పూర్ణ సార్కే తెలియాలి. ఆయన క్లాస్ లో ఉన్నారు, వచ్చే వరకు వెయిట్ చేయండి. జానకి ఎవరు? ఏడనే ఉంటది ఏంది? అంత సీక్రెట్ అయితే వద్దులే. ఇంతకీ జానకి నీకేమైద్ది? ఈడ్లే బాబు జానకమ్మ కోసం వచ్చారు. జానకి కోసమా? తను వచ్చి వెళ్ళిపోయిందిగా. ఇంతకీ మీరు? ఐఎమ్ అభిరామ్, జానకి ఫ్రెండ్ని. హైదరాబాద్ నుంచి వచ్చాను. వారం క్రితం వచ్చింది. ఏదో యాక్సిడెంట్లో తల్లిని పోగొట్టుకున్న పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ చేర్పించి వెళ్ళిపోయింది. హైదరాబాద్ రాలేదా? ఏమైంది బాబు? ఆ యాక్సిడెంట్ చేసింది నేనే. నాతో రండి. జానకి మీ అమ్మాయా? వీళ్ళందరూ నా పిల్లలే. జానకి వానాథ. 4-5 ఏళ్ళు ఉంటాయి. కర్నూలు బస్ స్టాండ్లో ఏడుస్తూ కనిపించింది. దగ్గరికి పిలిచి ఓ బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చా. అప్పుడు తను ఏం చేసింది తెలుసా? ఒక్క బిస్కెట్ కూడా తినలేదు. పక్కనున్న 6 పిల్లలకి పంచి పెట్టింది. అప్పుడు నాకు అనిపించింది ఇలాంటి స్కూల్ ఒకటి ఏర్పాటు చేయాలని. దీని నిర్వహణకు జానకి అందించే సాయం అంతా ఇంత కాదు. నెల తన జీతంలో కొంత పంపిస్తుంది. సాయిలమ్మ, ఇక్బాల్ ఎక్కడ? అదిగో ఆడే ఉన్నాడు సారు, భోజనం కూడా చేయట్లేదు. ఇక్బాల్, అన్నం తిన్నావా? ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు? వెళ్ళిపోతా. ఎక్కడికి వెళ్తావు? అడవిలోకి. అడవిలోకా? ఎందుకు? అన్నంలో కలుస్తా. మా అమ్మని చంపేసినోడిని చంపేస్తా. అప్పుడు పోలీసులను జైల్లో పెడతారు కదా. అలా కాకుండా నువ్వు బాగా చదువుకొని పోలీసు అయ్యావనుకో, నువ్వే అరెస్ట్ చేయొచ్చు. అతను ఎవరో తెలుసా? నిన్ను చేర్పించింది అక్క. ఆ అక్క ఫ్రెండు. షేక్ హ్యాండ్. అబ్బా, ₹1 అప్పు తీర్చినట్టుంది. ఈ పని అయిపోయింది. బండి పని చూస్తే ఏంట్రా గొడవ మీద ఏం రాస్తుందో కనిపించలేదా? రా. అది చూసేకే కదరా ఇది గుర్తొచ్చింది. నాకు తెలీదు. అక్కడ పాస్ పోస్తే గోడ కుర్చీ వేయాల్సిందే. పోరా. నాకు తెలీదు. గోడ కుర్చీ వేయాల్సిందే. రేయ్, గోడ మీద పోస్తే గోడ కుర్చీ, ఇంటి మీద పోస్తే ఇంటి కుర్చీ వేస్తారా? వెళ్ళి చదువుకో. నాకు తెలీదు. కుర్చీ వేయాల్సిందే. నేనేను. ఏం చేస్తావురా? విజిలేస్తున్నా. ఇజ్రాయల్ అలా కదరా. ఇదిగో నాలికల మడత పెట్టి ఈ 2 ఏళ్ళతోటి ఇజ్రాయల్ నేర్చుకుంటారా? ఇడు గోడ మీద పాస్ పోసి గోడ కుర్చీ వేయనన్నాడు. సరిగ్గా కిందకి. ఇంకా సరస్వతి దగ్గరికి వెళ్ళి ఉంటుంది. వాడిద్దరు తోబుట్టోలా ఉంటారు. తను ఉండేది గుంటూరు జిల్లా అమరావతి. ఇదిగో అడ్రస్. ఒకవేళ తన ఇక్బాల్ని ఇక్కడ తీసుకురాపోతే? జానకి తన కళ్ళ ముందు జరిగే ఏ తప్పును సహించదు, చక్కదిస్తుంది. మీరు చేసే పని చాలా సింపుల్గా కనిపిస్తుంది, కానీ చాలా గొప్పది. ఉంచండి, మీకు ఉపయోగపడచ్చు. చాలా సంతోషం బాబు. నడుము పడిపోయింది. ఈ బయటికి బండెత్తి ఊరు బయట ఉండేవాడిని.
ఇప్పుడు ఆడకి అమరావతి. అమరావతి అంటే గుంటూరు నుంచి వెళ్ళాలి. నిజంగా పూర్ణ గాడే బస్సు దేవుడు. ఆ బుడ్నానికి ఎవరికి అమ్మా బాబు లేరంట. తిండి పెట్టి చదువు చెప్పెత్తున్నాడు. మనకి అలా దొరుకుంటేనా ఇంకొకలా ఉండేది. అకాయ్ ఇందాక మాత్రం కరెక్ట్ కొట్టావే. నీ బండి మాత్రం రాలేసింది బాసు. ఎవరు తయారు చేశాడు గాని జప్ప నా జప్పడాగాడు దాన్ని తోలుతుంటే మాత్రం జపాటింగ్ చేసినట్టు ఉంటది. కాయిన్. హలో అభి ఎక్కడున్నావు? పూర్ణచంద్రరావు గారిని కలిశాను. వారం క్రితం జానకి ఇక్కడి నుంచి వెళ్ళిందంట. అవునా, నిన్న దీపని ఎంక్వైరీ చేశాను, ఇక్కడికి రాలేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? జానక్ దగ్గరికి. బాసు ఇటు కూడా కట్టే. ఎరా గాలిగా హీరో ఉండన్నావు? హీరో హోండా కాదు కదా బాబాయ్, దాని బాబులండి బండి. హోండా F4 ఫారెన్ బండి. ఫారెన్ బండా? ఎప్పుడు తెస్తా? గురుడు గుంటూరు వస్తున్నాడు, ఈ లోపల కొట్టుకొచ్చేస్తాను. సర్లే గాని ఎంత ఇస్తా? తిక్కలోడా 10,000 తీసుకో. 10,000? మరి ఏవి అమౌంట్ ఏమా బాబాయ్? పర్వాలేదా? ఏం పరెవరికి ఇస్తానా? నీ అబ్బా, నేను అందరికి పౌడర్లు వేస్తుంటే నువ్వు నాకు ఆమదం వేయరా? నీ సైలెన్స్ 20 లక్షల బండికి 10,000 ఇస్తావా? నీ అబ్బా నాకంటే పెద్ద గొట్టంగా బాబాయ్ రా. బాబాయ్ నా బొంగ ఎన్ని బండ్లు దింకొచ్చాను రా. అయ్యి బాబు అదేట్రా అమ్మన బూతులు తిడతావు? నాకు బాగా పెట్టావు కదా. అరే రే పంచాంగం తిప్పుతావుట్రా గాలిగా. చెత్తనా నిన్ను తిడతానికి గాలిగాడిని నా దగ్గర బూతులు అయిపోయి కదరా. నా మాట ఏంట్రా? ఇంకో 2,000 తీసుకోరా కావాలంటే. నీ సత్రంలో నా థూ. రాష్ట్రంలో దొంగనా కొడుకులు ఎక్కువైపోయారు బాసు. వామ్మో, ఆవులుస్తుంటే పేగులు ఊగుతుంటే మడ్డి నాయళ్ళు. ఒకప్పుడు బాసు దేశంలో తిండికి గొడ్డ కరువు ఉండేది. ఇప్పుడు నీతికి నిజాయితీ కరువు వచ్చేసింది. ఏమైపోతున్నా గానీ ఈ బైక్ అమ్మినా నీకు ఎంతకంటే డబ్బులు రావు కదా. దారి చూపించినందుకు థ్యాంక్స్.